అదేవిధంగా మేడం ఇక్కడ బ్లాక్గా ఉంది కదా, ఈ మాల ఉంది కదా, ఇదే కరంగలి వుడ్తో చేసినటువంటి 108 పూసల మాల ఇది. అదే దాంట్లోనే ఇలాగ బ్రాస్లెట్ చేతికి వేసుకోవడం. ఇలాంటి బ్రేస్లెట్స్ నేను ధనుష్ వాళ్ళందరికి మెడలో చూసానండి. అవును, తమిళ హీరో ధనుష్ ఆయన ఈ మాల వేసుకున్న తర్వాతనే నేను సుమారు 100 కోట్ల రూపాయలు పెట్టి హౌస్ కడుతున్నాను చెన్నైలో అన్నాడు. ఆయనకి ఎవరన్నా, ఆయన పెయిడ్ ఆర్టిస్టా? అంతకుముందు కాని పని ఆయన ఒక హౌసే 100 కోట్లు పెట్టి కడుతున్నాను ఇచ్చాడు. అది ఆల్ ఓవర్ ఇండియా అందరికీ తెలుసు. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కూడా ధనుష్ కరంగలి మాలని కొడితే ఎన్నో వీడియోలు వచ్చేస్తాయి. అలాగా పెద్ద పెద్ద సెలబ్రిటీసు, వ్యాపారవేత్తలు, ఇండస్ట్రియలిస్టులు, సినిమా నిర్మాతలు ఒక్కరని కాదు ఎంతమందిని అంతమంది వేసుకొని, చెప్పాను కదా 6 మీటర్ల వరకు నెగిటివ్ ఉన్నదంటే వాళ్ళ చుట్టూ ఏమి ఉండదు. ఇలా తీసుకుని ఒక మాల కారులో మనకు ఉంటుంది, ఒక బాక్స్ ఒకటి ఉంటుంది, ఫైల్స్ అంతా పెట్టుకుని దాంట్లో ఒకటి పెట్టేస్తే చాలు, ఇంకా కారుకి ఎటువంటి యాక్సిడెంట్లు జరగవు. ఒక 2 వీలర్ ఉంటుంది, ఆ 2 వీలర్ ఎక్కడో ఒక చిన్న బాక్స్ వేసి పెట్టేస్తే చాలు, దీనికి పూజ గీజ చేయాల్సిన అవసరం లేదు. అంతే, ఇంక వాళ్ళకి ఎటువంటి విధంగా పడరు. నిజంగా వాళ్ళకి ఏదో జరగాలంటే కొద్దిగా గీసుకొని వదిలేస్తుంది. అంటే మనకు 99% డిస్కౌంట్ ఇస్తుంది ప్రమాదం నుంచి. కరంగలి మాల దీన్ని మెడలో ధరించవచ్చు. ఇలా మెడలో ధరించుకోవడం వల్ల, నిత్యం వాళ్ళతో ఉండడం వల్ల వాళ్ళకు ఇప్పుడు విఘ్నేశ్వరుడు చెప్పినటువంటి ఫలితాలు అన్నీ వాళ్ళకు నిరంతరం వాళ్ళతో ఉంటాయి. దీన్ని మాంసాహారం తినేటప్పుడు, బాత్రూమ్ వెళ్ళినప్పుడు, విషాదం ఏదైనా డెత్ ఇటువంటి ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వాలనుకున్నప్పుడు తెలిస్తే తీసి పెట్టడం మంచిది. ఒకవేళ తెలియకుండా పోయినా పెద్దగా దోషమేం లేదు. కాబట్టి ఈ మాల ధారణం వల్ల చాలా విశేషమైనటువంటి మనకు శనిగ్రహ అనుకూలత, రాహుకేతుల యొక్క తీవ్రత తగ్గడము, మాంది లాంటి తీవ్ర గ్రహాలు యొక్క ప్రభావం మన మీద పనిచేయకపోవడము, ఇంకా మనకు ఎప్పుడైతే నెగటివ్ అనేది మనకు పని చేయదో, మనం ఏదో ప్రయత్నాలు చేస్తుంటాం బ్రతకడం కోసం, అవి మనకు అనుకూలించడం ప్రారంభమవుతాయి. వాస్తవంగా ఒకటి చెప్పిన, నేను మెడలో వేసుకున్నాను, ఇప్పుడు దీన్ని చూసే షైనింగ్ తక్కువ ఉంది కదా, నేను వాడడం వల్ల కొంత షైనింగ్ తగ్గింది. ఈ కరంగలి మాల నేను వేసుకున్న తర్వాతనే ఈ వస్తువులన్నిటితో మీ దగ్గర రాగలిగాను. ఇది వాస్తవం, ట్రూ. ఎందుకంటే ఇక్కడ ఇంత అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు మేడం, ఎందుకంటే నేను ప్రాక్టికల్ చూస్తాను. ఇక్కడ ఈ మాల నాకు చాలా బూస్టప్ ఇచ్చింది. అప్పటి వరకు నాకు బ్లాక్ అయినటువంటి అన్ని విషయాలని కూడా ఒక్కసారిగా బదులైపోయాయి. ఇంక నేను ఏ స్థాయికి వెళ్తానో కూడా నాకు తెలుసు. నాకు ఆ 6th సెన్స్ కూడా బాగా పనిచేస్తుంది. ఇది బ్లడ్ సర్క్యులేషన్ పైన కూడా పనిచేస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి యొక్క శక్తి దీంట్లో ఉంది కాబట్టి, అంగారకుడు అనేటువంటి గ్రహానికి ఆయన అధిష్టాన దేవత కాబట్టి, అంగారకుడు మన శరీరంలో రక్తానికి అధిపతి. బ్లడ్ సర్క్యులేషన్స్ బాగా జరిగాయంటే, మెదడుకి బ్లడ్ బాగా వెళ్ళిందంటే జ్ఞాపకశక్తి పెరిగిపోతుంది, ఊరికే బీపీ రేజ్ అవ్వకుండా ఉంటుంది, కంట్రోల్ అవుతుంది. ఖచ్చితంగా అంతే మేడం. సో మనశ్శాంతిగా ఉంటుంది, మనశ్శాంతి కూడా ఉంటుంది. పాజిటివ్ గా ఉండండి అని చాలా మంది చెప్తుంటారు కానీ ఉండలేరు. సో అలాంటప్పుడు ఇలాంటివి ట్రై చేస్తే అట్లీస్ట్ బ్యాలెన్సింగ్ వస్తుంది.